అందరికీ నమస్తే అండి. నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న పవన్ కళ్యాణ్ గారి కారు ఓ మహిళని గుద్దేసి వెళ్ళిపోయినట్టు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు మహిళ మాటల్లోనే ఎవరు గుద్దారు, ఎవరు మాట్లాడారు, అసలు ఏం జరిగింది ఇట్లని చెప్పి ఇక్కడున్న మహిళ మాట్లాడుతూ ఉంది. కాకపోతే దానికంటే ముందు కారు వెళ్ళేటప్పుడు ఈ మహిళ ఎక్కడ ఉంది, కాళ్ళు ఎక్కడ ఉంది, ఏంది కదా ఇట్లని చెప్పి ఒకసారి వీడియో చూసి దాని తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అయితే రోజు రోజుకి దిగజారిపోతా ఉన్నారు. అరే వాస్తవాలు మాట్లాడంటారా అంటే అవాస్తవాలే మాట్లాడుకుంటా ఈజీగా దొరికిపోతా ఉన్నారు. ఇక్కడ మీరు చూడండి, కార్ అయితే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కారు ఉంది. మహిళ పడితే ఇగో ఇక్కడ టైర్ ఉంటుంది, సో ఇక్కడ పడాలా. ఇక్కడ చూడండి మీరు, ఆ మహిళ వచ్చేసరికి ఇక్కడ ఉంది, ఆ మహిళ వచ్చేసరికి ఇక్కడ ఉంది, టైర్ వచ్చేసరికి ఇది ఉంటుంది. మీకు డ్రైవ్ చూపిస్తాను చూడండి. ఓకే, ఇది టైర్ అనుకుందాం. ఓకే, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ టైర్. ఇక్కడ మిడిల్లో మహిళ ఉంటే ఆ మహిళ కాలు ఎలా ఎక్కిద్ది చెప్పండి. ఈ టైరు ఈ ఉంది, ఈ టైరు ఇక్కడ చూడండి. మళ్ళీ మీకు ఇక్కడ పడిపోయింది మహిళ, ఈడ పడిపోయింది మహిళ, ఈ టైర్ ఏమో ఇక్కడ ఉంది. దీన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల అయితే పవన్ కళ్యాణ్ కారు కింద పడిపోయింది, అసలు కాలే పని చేయకుండా అయిపోయింది, మహిళని పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ వెళ్తా ఉన్నాడు ఇట్లని చెప్పి తప్పుడు కూతురు కూస్తా ఉన్నారు. ఈ మహిళ ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి కారు వస్తున్నప్పుడు తొక్కేసిలాట్లో పాపం ఆమె కాళ్ళు జనాలు తొక్కేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి కారే తొక్కేసింది ఇట్లని చెప్పి ఎక్కడున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు తెగ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఈ మహిళ దగ్గరికి కొంతమంది స్థానికులు వెళ్ళి నిజంగా పవన్ కళ్యాణ్ గారి కారే తొక్కేసిందా, ఏమైందని చెప్పి అడిగితే ఆ మహిళ మాట్లాడడాన్ని చూసి వైసీపీ పార్టీ వాళ్ళు కష్టపడ్డదానికి ఫలితం లేకుండా పోయింది. అంటే వాస్తవాలంతా అక్కడే అర్థమైంది. ఇది చూడండి మీరు. ఏం జరిగింది అసలు? జనాలు చూసి పడిపోయి కార్ దగ్గర అంటే కార్ ఫ్రంట్ టైర్ దగ్గర ఉన్నాను, కార్ టైర్ టచ్ అయింది. జనాలు అరే వైసీపీ నాయకులారా విన్నానా, టైర్ కొంచెం టచ్ అయింది, అక్కడ ఉన్న జనాలు ఆమె కాలు తొక్కేస్తే ఆమె కాలు ఫ్రాక్చర్ అయింది. దాన్ని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు తొక్కేసింది, పవన్ కళ్యాణ్ కారు తొక్కేసింది. అరే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి లెక్క కాదు. పవన్ కళ్యాణ్ గారు జనాలు అందరినీ అబ్జర్వ్ చేసుకుంటా ఏమైంది ఏంది కదా గిట్లని చెప్పి చూసుకుంటా పోతాడు. మరి జగన్మోహన్ రెడ్డి లెక్క నెత్తి మీద నుంచి కారు తీసుకోపోతాడు రే. ఇప్పుడు ఏమంటారు వైసీపీ నాయకులారా, మీరు పెట్టిన పోస్టులకి, మీరు మాట్లాడిన మాటలకి, నిన్నంతా మీరు కష్టపడ్డదానికి ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ టాపిక్ని వదిలేసి మళ్ళీ వేరే టాపిక్ మీద పడ్డారు. ఒకసారి వీళ్ళు పెట్టిన పోస్ట్ ఒకసారి చూడండి మీరు, ఏ విధంగా కష్టపడ్డారు. పాపం ఆ కష్టానికి ప్రతిఫలమే లేకుండా పోయింది. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా అఫీషియల్ ట్విట్టర్లో ఇట్లాంటి పోస్టులు పెడతా ఉన్నారు. అరే అవాస్తవాలు ప్రచారం చేస్తే ఏమొస్తుంది, వాస్తవాలు ప్రచారం చేయండి. వాస్తవాలు ప్రచారం చేస్తే మీ జగన్మోహన్ రెడ్డికి ఈసారి 11 వచ్చింది కదా, నెక్స్ట్ టైం 20 వస్తుంది, దాని తర్వాత 30 వస్తుంది, ఇంకా జగన్మోహన్ రెడ్డి జైలు అంతే. ఇంకా ఇటు చూడండి మళ్ళీ, ఇంకా ఏంది ఈ ముచ్చటేంది, ఎప్పుడు తప్పు కూతురు కూసుడమే. ఇటు చూడు, ఇది సాక్షి ఛానల్. సాక్షి ఛానల్ వచ్చేసరికి జనాలకి మంచి చూపించాల్సింది పోయి ఏందండి మీరు చూపించేది. పవన్ కళ్యాణ్ పర్యటనలో అప్రస్తుత గిట్ అని చెప్పి ఏంద్రా మీ పంచాయతీలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేసారు, ఆ మహిళకి ఏమైంది, ఏంది కదా గిట్లని చెప్పి ఏది తెలుసుకోకుండా ఎవరో వైసీపీ పార్టీకి సంబంధించిన వాడు మాట్లాడుతున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ కారే తొక్కేసింది గిట్లని చెప్పి మాట్లాడితే ఏమంటారు మిమ్మల్ని? అసలు ఏమనాలో ఏమో ఈ వైసీపీ నాయకులకి. ఇక్కడ చూడు మళ్ళా, ఈయనైతే పవన్ కళ్యాణ్ కారు ఢీకొని మహిళ కాలుకు తీవ్ర గాయము, కనీసం పట్టించుకొని పవన్ కళ్యాణ్ అధికారులు గిట్లని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ ఇట్లాంటి పోస్టులు పెడతా ఉన్నారు. అక్కడ ఆ మహిళ మాట్లాడిన దాన్ని చూసి ఎవరు సపోర్ట్ చేస్తలేడు. ఇప్పుడు ఆ మహిళ మాట్లాడిన దాన్ని చూసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ ముఖం మీద వేలేసుకున్నారు. ఎందుకు రా బాబు అనవసరమైన పంచాయతీలు మీరు, జగన్మోహన్ రెడ్డి ఏదో 4 రోజులు వస్తాడు 4 రోజులు పోతాడు, వాటి గురించి పోస్టులు పెట్టుకోకుండా అనవసరమైన ముచ్చట్లు పెట్టి ఎందుకు మీరు ఉత్తి పునానికి పరుగు తీపించుకుంటారు. అక్కడ ఉన్న డాక్టర్ మాట్లాడుతూ ఉంది, ఒకసారి మీరు అందరూ వినండి. కారు తగిలి పడిపోయావు, జనాలు తొక్కేశారు. నేను మధ్యాహ్నం అడ్మిట్ అయినా కాల్ పెరిగిందని చెప్పి కూడా తీసాము. తీసినప్పుడు
హెయిర్ లైన్ ఫ్రాక్చర్ ఉంది, మేజర్ ఫ్రాక్చర్ అయితే కాదు. అందుకని హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కొంచెం మాకు సపోర్ట్గా ఉండడం కోసం, అది మేజర్గా ఆమెకి ఇబ్బంది కలగడం కోసం బ్యాండేజ్ వేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వాళ్ళు అందరు మూసుకొని సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోండి. ఇప్పుడు అంటే మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే ఫేక్, వైసీపీ పార్టీ అంటే అసలు నిజాలు మాట్లాడాలని పార్టీ. అరే ఏదైనా వాస్తవాలు మాట్లాడితే దాన్ని ఎవరైనా జనాలు తీసుకుంటారు, అవాస్తవాలు మాట్లాడేదాన్ని ఎవరు తీసుకుంటారు చెప్పండి. వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ ఏదైనా కానీ అవాస్తవాలే ఉంటాయి. అందులో చూసే ఏ ఒక్కటి నిజాలు కావు. సాక్షి కావచ్చు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా, ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. జగన్మోహన్ రెడ్డి చెయ్యని వాటికి జగన్మోహన్ రెడ్డి చేసినా ఇట్లని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు వీళ్ళు. అసలు నిన్న రోడ్ యాక్సిడెంట్ జరిగిన దానికి, రోడ్ యాక్సిడెంట్ జరిగింది, పవన్ కళ్యాణ్ గారు కారు గుద్దేసింది గిట్లని చెప్పి తప్పుడు కూతలు కూస్తా ఉన్నారు. గిట్లాంటి వాళ్ళని ఏమనాలో మీరు ఒకసారి గట్టిగా కామెంట్ చేయండి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేసినా ఈజీగా దొరికిపోతారు గిట్లని చెప్పంటారు కదా, ఇదే ఒక ఎగ్జాంపుల్. ఎవరైతే పవన్ కళ్యాణ్ కారు మహిళను గుద్దేసింది గిట్లని చెప్పి అన్నారో ఆ మహిళ మాట్లాడిన దానికి అందరూ సైలెంట్గా ఉన్నారు. సో ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి అనేటోడు ఫేక్, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అనేది ఫేక్. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించేందుకు ఇది కొంచెం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.